గురువారం రోజు బెల్లం మిరియాలతో ఈ చిన్న పని చేస్తే చాలు మీకు ఉన్న సమస్యలన్నీ మటుమాయమవుతాయి. మీరు ధనవంతులుగా మారుతారు. మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి. బెల్లం మిరియాలతో ఈ పరిహారం చేయటం వలన మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అంటే ధన సమస్యలు కావచ్చు, శత్రుబాధలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. బెల్లం మిరియాలతో చేసే పరిహారాల వలన దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. ఎందుకంటే మన సమస్యలను తొలగించే శక్తి బెల్లం మరియు మిరియాలకు ఉంది. మిరియాలు చాలా శక్తివంతమైనవి. అందుకే వీటిని అనేక తాంత్రిక పరిహారాలలో వాడుతూ ఉంటారు. మిరియాలు నల్లగా ఉంటాయి కనుక వీటితో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే బెల్లం కూడా చాలా శుద్ధి అయిన పదార్థము, చాలా పవిత్రమైన పదార్థం. సాధారణంగా ప్రతి ఇంట్లో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ బెల్లంతో ఎన్నో రకాల స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో డయాబెటిక్ పేషెంట్లు చక్కెరకు బదులు బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఎందుకంటే బెల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కారకాలు ఉంటాయి. బెల్లాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగించేవారు. చెరకు రసాన్ని ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు. శ్రీరామనవమి రోజు బెల్లం పాకానికి ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. పురాతన కాలంలో బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. బెల్లం కేవలం తినుబండారమే కాకుండా మంచి ఔషధం కూడా. యువతులు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. అయితే బెల్లం మరియు మిరియాలతో గురువారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న సమస్యలన్నీ పూర్తిగా పోతాయి. మీరు ధనవంతులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు పిచ్చిక చెప్పిన నీతి సూక్తుల కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, అనగనగా ఒక వేటగాడు ఉన్నాడు. ఒకరోజు అతను వేటకు బయలుదేరాడు. ఎట్టకేలకు అతని అన్వేషణ ఫలించి ఒక చిన్న పిచ్చుక అతని వేటకు దొరికింది. అతను దానిని పట్టి చంపబోతూ ఉంటే ఆ పిచ్చుక అతనితో ఇలా అంది: అయ్యా, నీవు ఎన్నో పెద్ద పెద్ద మృగాలను, జంతువులను, నాకంటే పెద్ద పక్షులను వేటాడి ఉంటావు. అటువంటి నువ్వు నాలాంటి అల్పప్రాణిని చంపటం వల్ల ఏమిటి ఉపయోగం? సరిగ్గా నీ పిడికిలికి కూడా పట్టే అంత లేని నన్ను చంపి తింటే నీ ఆకలి తీరుతుందా? కాబట్టి నన్ను చంపటం అవసరమా? ఆలోచించు, దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టు, నన్ను వదిలేయి అంది. అంతటితో ఆగక ఆ వేటగాడికి ఇంకా ఎలా చెప్పింది: నువ్వు నన్ను వదిలిపెడితే అందుకు ప్రతిఫలంగా నేను నీకు అమూల్యమైన 3 నీతి సూక్తులు చెప్తాను. అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, నువ్వు సంతోషంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అంది. పిచ్చుక మాటలు విన్న వేటగాడు ఒక్క క్షణం ఆలోచించాడు. నిజమే కదా, ఈ చిన్ని పిచ్చుకను చంపటం వల్ల ఏం ఉపయోగం అనుకొని ఆ పక్షితో ఇలా అన్నాడు: సరే, నిన్ను వదిలేస్తాను. ఆ నీతి సూక్తులు ఏమిటో చెప్పు అన్నాడు. ఇప్పుడు ఆ పిచ్చుక, అయ్యా, కానీ నాది ఒక షరతు. నేను మొదటి సూక్తి నీ చేతిలో చెప్తాను, రెండవది నీ ఇంటి పైకప్పుపై కూర్చొని చెప్తాను, ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూర్చొని చెప్తాను అంది. వేటగాడు అందుకు అంగీకరించాడు. పిచ్చుక వేటగాడి చేతిలో కూర్చొని మొదటి నీతి సూక్తి ఇలా చెప్పింది: ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవానికి అనగా తార్కాణానికి రానంత వరకు ఆ వ్యక్తిని, ఆ మాటలను నమ్మకూడదు అని చెప్పింది. పిచ్చుక ఇలా చెప్పి వేటగాడి చేతిలో నుంచి ఎగిరి వెళ్ళి అతని ఇంటి పైకప్పుపై కూర్చుంటుంది. అక్కడి నుంచి ఫక్కున నవ్వి ఇలా అంటుంది: ఓరి మూర్ఖుడా, నువ్వు నన్ను ఎవరనుకుంటున్నావు? నా కడుపులో అత్యంత విలువైన మరియు బరువైన వజ్రం ఉంది. అది తెలుసుకోకుండా నువ్వు నన్ను వదిలేశావు అంది. విన్న వేటగాడు హతాశుడై తన దురదృష్టం తలుచుకుని ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో, అంత విలువైన బరువైన వజ్రాన్ని కోల్పోయానే, ఎంతటి మూర్ఖుడను నేను అని బిగ్గరగా రోదించాడు. అప్పుడు పిచ్చుక నవ్వుతూ వేటగాడిని చూసి, ఓరి మూర్ఖుడా, నువ్వు నిజంగానే మూర్ఖుడివి. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తిని, ఆ మాటలను నమ్మకూడదు అని. మొదటి సూక్తిని మళ్ళీ గుర్తు చేసింది. ఆపై ఇలా అంది: నీ పిడికిలి అంత కూడా లేని నేను నా కడుపులో బరువైన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు?
మూర్ఖుడా విను. రెండవ సూక్తి ఏమిటంటే, ఎప్పుడు ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి చింతించి బాధపడకూడదు అని చెప్తూ ఆ పిచ్చుక ఇంటిపై కప్పు నుంచి ఎగిరి చెట్టు కొమ్మపై వాలింది. వేటగాడు ఏడుస్తూ అరవటం మొదలుపెట్టాడు. లేదు, నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు నన్ను మోసం చేశావు అన్నాడు. పిచ్చుక వేటగాడిని చూస్తూ అలాగే కూర్చుని ఉంది. సేపటికి వేటగాడు తేరుకుని గతంలో ఎప్పుడో ఎన్నడో జరిగిపోయిన వాటి గురించి తలుచుకుని బాధపడకూడదు అని పిచ్చుక చెప్పిన రెండో సూక్తిని గుర్తు చేసుకుని స్థిమితపడ్డాడు. అప్పుడు వేటగాడు, సరే, మూడవ సూక్తి ఏమిటో చెప్పు అని పిచ్చుకను అడిగాడు. అందుకు బదులుగా పిచ్చుక, ఎలాగూ నేను చెప్పిన మొదటి 2 సూక్తులు నీ బుర్రకెక్కలేదు, మూడవది చెప్పటం వల్ల ప్రయోజనం లేదు అంది. ఇలా అంటూనే మూడవ సూక్తిని కూడా ఇలా చెప్పింది. నీ మాటలు వినినా అర్థం చేసుకొని వారిపై ఎన్నడూ నీ శక్తిని, విజ్ఞానాన్ని, సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్తూ ఆ చెట్టు కొమ్మపై నుంచి తుర్రుమంటూ ఎగిరిపోయింది. ఇక వీడియోలోకి వస్తే, గురువారం రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో ఒక చిన్న బెల్లం ముక్కను, 7 మిరియాలను తీసుకోండి. వీటిని తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో బెల్లం, మిరియాలను పాతిపెట్టండి. పాతిపెట్టే ముందు ఒక్కసారి మీ కోరికను మనస్ఫూర్తిగా రావి చెట్టుకు చెప్పుకోండి. అంటే రావి చెట్టును ముట్టుకోకుండా బెల్లం, మిరియాలను మీ 2 చేతులతో పట్టుకుని, నాకు శత్రు సమస్యలు ఉన్నాయి, లేదా ధన సమస్యలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తొలగటం కోసం ఈ పరిహారం చేసుకుంటూ ఉన్నాను అని మనసులో చెప్పుకొని ఆ తర్వాత బెల్లం, మిరియాలను రావి చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి పాతివేయండి. తర్వాత రావి చెట్టు మొదట్లో ప్రమిదను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా చేస్తే ఇక అక్కడితో ఆ రోజుతో మీకు ఉన్న సమస్యలు పోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ చిన్న పరిహారం వలన మీకు ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి, మీరు ధనవంతులుగా మారిపోతారు. కనుక మీరు కూడా రేపు గురువారం సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో బెల్లం, మిరియాలతో ఈ చిన్న పరిహారం చేసి మీకు ఉన్న అన్ని రకాల సమస్యలను తొలగించుకుని ఆనందంగా జీవించండి. రేపు గురువారం ఎంతో పవిత్రమైన రోజు, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అయితే ఈ గురువారం రోజు ఇంట్లో కర్పూరంతో ఇలా చేస్తే మీ కష్టాలు, సమస్యలన్నీ కూడా పోయి మీరు కుబేరులుగా మారిపోతారని వేద పండితులు అంటూ ఉన్నారు. మరి కర్పూరంతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువారం రోజు మీరు కర్పూరంతో ఇలా చేసి కాల్చేయటం వలన ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా తొలగిపోతాయి. చాలామంది ఇళ్లల్లో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్యం బాగోలేకపోవటం, ఇలా ఒకదాని తర్వాత మరి ఒకటి చాలా రకాల సమస్యలు వస్తాయి. ఇంట్లో ఎప్పుడూ చూసినా సమస్యలతో గందరగోళంగా ఉంటుంది, కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇలా జరగడానికి కారణం ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, గాలి, ధూళి వంటివి ఇంట్లోకి రావటం వలన ఇలా జరుగుతుంది. అలాగే దృష్టి దోషాలు ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఇలా నెగిటివ్ ఎనర్జీ, గాలి, ధూళి, దృష్టి దోషాలు, కనుదృష్టి, నరకన్ను వలన ఏర్పడే బాధలు, కష్టాలన్నీ కూడా పోవాలంటే గురువారం ఒక పరిహారం చేయండి. దీనికి 3 కర్పూర బిళ్ళలు, 3 లవంగాలు కావాలి. గురువారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం గురువారం మీకు కుదిరినప్పుడు, అంటే పరిహారం చేయడానికి 1 గంట ముందు పూజ గదిలో 3 కర్పూర బిళ్ళలు, 3 లవంగాలను మీ ఇష్టదైవం ముందు పెట్టండి. పెట్టి నమస్కారం చేసుకుని అక్కడ నుండి వచ్చేయండి. మీరు రాత్రి పడుకునే ముందు తలుపులు మూసేస్తారు కదా, అలా తలుపులు ముయ్యడానికి ముందు పూజ గదిలోనికి వెళ్ళి లవంగాలు, కర్పూరం తెచ్చుకొని నట్టింట్లో నిల్చోండి. కర్పూరాన్ని, లవంగాలను చేతిలో పట్టుకుని ఇంటి మధ్యలో నిలుచుని ఈ ఇంటికి పట్టిన పీడలు, దరిద్రాలు అన్నీ కూడా పోవాలి అని దృఢంగా సంకల్పం చేసుకోండి. ఇక మీ సమస్యలు ఎక్కడితో పోయాయి అనే భావనతో, సంకల్పంతో చేసుకొని ఆ తర్వాత ఈ పరిహారం మరియు లవంగాలను పట్టుకుని ఇల్లంతా ఒక్కసారి తిరిగేయండి. ఇలా తిరగటం వలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ ఆ లవంగాలు, కర్పూరంలోనికి వచ్చేస్తూ ఉంటాయి. అలా ఇల్లంతా ఒక్కసారి తిరిగిన తర్వాత ఇంటి బయట, అంటే ప్రధాన ద్వారం బయటకు వచ్చి ఒక్కసారి గుమ్మానికి లవంగాలు, కర్పూరంతో దిష్టి తీసేయండి. ఇప్పుడు ఈ కర్పూరాన్ని, లవంగాలను ఇంటి బయట ఎక్కడైనా సరే వేసి బూడిద అయిపోయే వరకు కూడా కాల్చేయండి.
అలా అవి కాలిపోయిన తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చి గుమ్మం ముందు కొన్ని పసుపు నీళ్లు చల్లండి. ఆ తర్వాత ఇక తలుపులు మూసి పడుకోండి. రాత్రి పడుకునే ముందే ముఖ్యంగా ఆడవారు ఇలా చేశారంటే ఇంట్లోని సమస్యలు, దరిద్రం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. లక్ష్మీదేవి సంతోషంగా మీ ఇంటిలో అడుగు పెడుతుంది. ఇలా ప్రతి గురువారం చేశారంటే గనుక ఏ పని చేసినా విజయం సాధించే శక్తి మీ ఇంటికి అంటే ఇంట్లోని వారికి వస్తుంది. సంపాదన బాగా పెరుగుతుంది. కాబట్టి మీరు కూడా గురువారం రాత్రి పడుకునే ముందు 3 కర్పూర బిళ్ళలు 3 లవంగాలతో ఈ పరిహారం చేసి అద్భుత ఫలితాలను పొందండి. హాయిగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.